రైట్ ములుగు జిల్లాను పెద్ద పులి వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం ప్రజలనైతే భయాందోళనకు గురిచేస్తోంది. వెంకటాపురం మండలంలోని రామచంద్రపురంలో పులి పాదముద్రలను గుర్తించారు. దీంతో భయాందోళనలో 6 గ్రామాల ప్రజలైతే గురవుతున్నారు. ఇక ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అధికారులైతే హెచ్చరిస్తున్నారు. రైట్ ములుగు జిల్లాను పెద్ద పులి అయితే వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద పులి సంచారం అయితే ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, ములుగు జిల్లాలో పెద్ద పులి సంచారంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులెత్తున్న పరిస్థితి గ్రామాల్లో చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పెద్దపులి సంచారంతో గోదావరం, అలవాక, పెరువంక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ శివారులో పెద్దపులి అర్ధరాత్రి అంటే 2:30-3 గంటల తెల్లవారుజామున కూడా పెద్దపులి సంచారం చేస్తున్నట్టు స్థానికంగా ఉన్న రైతులు కావచ్చు, అక్కడ ప్రజలు గుర్తించడంతో ఒక్కసారిగా అక్కడున్న ప్రజలంతా కూడా పరుగులు తీస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బెల్ట్ ఏజెన్సీ, దట్టమైన ఏజెన్సీ అడవి ఉంటుంది. ఆ ఏజెన్సీ అడవిలో పూర్తిగా పెద్దపులి సంచారం చేస్తున్న పరిస్థితి. ఆ కొంత పుచ్చచేను కాపలి పడుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ పెద్దపులి గాంటింపులు ఒక్కసారిగా ఆ పెద్ద మొత్తంలో వినిపించడంతో రైతులైతే భయాందోళన చెంది పరుగులు తీసిన పరిస్థితి అయితే చోటు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి రైతులు అక్కడ ఉన్నటువంటి ఆ ఊళ్ళో గ్రామ ప్రజలకు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా గ్రామ ప్రజలు కూడా పొలాల దగ్గర రావడంతో పెద్దపులి అప్పటికే వచ్చి స్థానికంగా ఉన్నటువంటి పొలాల దగ్గర కావచ్చు, పుచ్చచేను మొత్తం తిరిగి పోయినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే వెంటనే స్థానికులు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి ఆ పెద్దపులి ఎక్కడైతే తిరిగిందో మొత్తం పూర్తిగా సమాచారం తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పెద్దపులి సంచరించినట్టు, పెద్దపులి ఆ ప్రాంతంలో తిరిగినట్టు ఆ పెద్దపులి అడుగులు కూడా వీళ్ళని గుర్తించారు ఫారెస్ట్ ఆఫీసర్. అయితే ఆ నిమిత్తం అడుగులు కొన్ని ఫోటోలు తీసుకున్నారు, విజువల్స్ కూడా కొన్ని చూసినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతుందో ఏజెన్సీ ప్రాంతాల్లో, గోదావరి పరి ప్రాంతాల్లో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ దొరికినట్టు సమాచారం తెలుస్తుంది. ఆ ఏ టైంలో వచ్చింది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఏ టైంలో తిరుగుతుంది, ఇంకా ఒకటైనా ఇంకేమైనా పులులు ఉన్నాయా, లేకపోతే అడవి నుంచి ఎప్పుడు ఎట్లా వస్తుంది పూర్తిగా ఇంకా సమాచారం తెలియాల్సింది. ఇప్పుడైతే ఫారెస్ట్ ఆఫీసర్ దీన్ని అంటే పట్టుకోవడం కోసం అయితే సర్వ ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మమతా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.